హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాయి రమేష్ సార్. పండక్కి షాపింగ్ చేసేసారా? నేనైతే మా పాపకి తీసుకున్నాను అనమాట. సో దానికి ఎప్పటి నుంచో లంగావోని అండ్ లంగావోని టైప్ ఆర్ లేకపోతే ఒక శారీ మంచిగా స్టిచ్ చేయించాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో దానికి కూడా బాగా ఇష్టము. సో దానికోసమని వెళ్తే రెడీమేడ్గా తీసుకుందాం, ఈ స్టిచ్చింగ్ అంతా ఇదంతా లేట్ అవుతుంది అండ్ మెటీరియల్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో అక్కడ నాకు ఒక శారీ నచ్చింది, దానికేమో ఇదే నచ్చింది అనమాట. సో దానికి నచ్చింది తీసుకోవాలని చెప్పేసి అది ఎంత కాస్ట్ అయినా దానికోసం తీసుకున్నాను అనమాట. సో అది తీసుకుంటున్నప్పుడే అనిపించింది అనమాట, ఇంత కాస్ట్ పెట్టి ఇప్పుడు తీసుకుంటున్నా, నా డ్యూస్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఈ మంత్లో చాలా డ్యూస్ ఉండే అండ్ దట్ ఫెస్టివల్స్ అన్నీ ఈ మంత్లోనే వచ్చినాయి అనమాట. సో ఎక్కువ డ్యూస్ పే చేయాల్సినవి ఉండే అండ్ ఫెస్టివల్స్కి ఇంకా ఎంత లేదన్నా ఖర్చు అవుతూనే ఉంటుంది కదా. సో అవన్నిటిని మేనేజ్ చేస్తూ రావాలి. దానికోసమే షాపింగ్ వద్దు, ఉన్నవి వేసుకున్నాము అనేసి అనుకున్నా. బట్ మా పాప ఇప్పటికే నా వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. సో నేను ఇబ్బంది పడడం వేరు, అది ఇబ్బంది పడితే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది అనమాట. చాలా నేను ఎంత అడ్జస్ట్ అవుతున్నానో అది కూడా అంతే అడ్జస్ట్ అవుతుంది. నన్ను ఇంకా ఏం అడగద్దు అని డిసైడ్ అయిందనమాట. ఎందుకంటే అది రోజు నన్ను చూస్తుంది, మమ్మీ మమ్మీ ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది అని చెప్పేసి. సో ఏం అడగదు పాపం, దాన్ని బయటికి తీసుకెళ్ళడానికి టైం కూడా ఉండట్లేదు. సో ఇవన్నిటిని చూసి నాకే అనిపించింది, దానికి నచ్చిన డ్రెస్ ఎందుకు కొనొద్దు అని చెప్పేసి. సో అందుకే తీసుకున్న. దాని హ్యాపీనెస్ చూసిన తర్వాత నేను అసలు డ్యూస్ గురించి కూడా ఆలోచించలేదు. దానికి నచ్చిన డ్రెస్ అయితే కొనియడానికి ట్రై చేసిన. ఇంకా మిగతా డ్యూస్ నెక్స్ట్ మంత్ చూసుకోవాలన్నమాట. సో ఇప్పటికైతే ఇలా ఈ డ్రెస్ అయితే తీసుకున్నా. సో దానికి బాగా నచ్చిందనమాట. మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్? కాస్ట్ అయితే 2300 అనమాట. సో అది ఇంకా మనము ఎంత బార్గెనింగ్ చేయడానికి లేదనమాట. సో ఉన్న దాంట్లోనే తీసుకోవాలి. సో దానికి నచ్చిందన్న తర్వాత ఇంకా నేను ఏం బార్గెనింగ్ చేయలేదు, డైరెక్ట్ తీసేసుకున్నా. సో నాకు కూడా బాగా నచ్చింది అనమాట డ్రెస్. దాని ఫేస్లో హ్యాపీనెస్ చూడగానే నా బాధలన్నీ మర్చిపోయాను అనమాట. సో ఈ పండగకి దీనికి బతుకమ్మ డ్రెస్ ఇదే అనమాట. అండ్ దసరాకి వచ్చేసి జీన్స్ తీసుకున్నా. అండ్ ఈ మోడల్ న్యూ వచ్చిందనమాట. సో రేర్గా దొరుకుతుంది ఈ పీస్. అండ్ బేబీ డాల్ లాగా ఉంది అనమాట. దీనిపైన ఎన్ని సాంగ్స్ డ్యాన్స్ చేసిందో ఆ డ్యాన్సెస్ అన్నీ కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇందులో పెడితే మళ్ళీ కాపీ రైట్స్ వచ్చేస్తాయి కదా. సో దానికోసం ఇదైతే తీసుకున్నాను అనమాట. అసలు యాక్చువల్గా తీసుకోవద్దు అనేసి ఎంత అనుకున్నానో, కానీ తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఈ ఫైనల్గా దాని ఫేస్లో ఆ హ్యాపీనెస్ అండ్ అది ఇచ్చే పోజెస్ చూస్తుంటే అసలు నేను దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అనిపించింది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ డ్రెస్ బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు షాపింగ్ చేశారా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.